నా కంప్లైంట్ రాసుకోమని చెప్పు. యాక్షన్ తీసుకోమని ఆ ఎస్ఐకి చెప్పు. మేడం సారీ మేడం, తప్పైపోయింది. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ బాబు గురించి ఎంక్వైరీ చేస్తూ గొడవ పెడుతుంది. ఎక్కడ సార్? కూల్ మేడం, టెన్షన్ పడకండి, ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మస్తాన్ అనే పెద్ద ఆయన ఇల్లు ఎక్కడ? మస్తాన్ వాళ్ళ ఇల్లా? ఇదేనండి. ఇదేనా ఈ ఇల్లేనా? అదే. నా బాబుని చూడబోతున్నాను. ఇంకొద్ది క్షణాల్లో నా బాబుని ఎత్తుకోబోతున్నాను. తలుపు తీరేంటి? ఎందుకింత ఆలస్యం? మీరు ఉండండి మేడం, నేను పిలుస్తాను. హలో, ఎవరా లోపల? బయట రండి. నమస్తే సార్. ఎక్కడా నా బాబు? ఏడి? ఎక్కడున్నాడు? అడగండి ఎస్ఐ గారు, నా బాబుని తీసుకొచ్చిమ్మని చెప్పండి. బాబుని తెచ్చివ్వడం ఏంటి సార్? ఏంటి సార్ ఇది? మస్తాన్ అంటే నువ్వేనా? కాదు సార్, నా పేరు శంకర్ సార్. శంకరా? మరి మస్తాన్ అనే అతను ఇక్కడే ఉంటున్నట్టు ఏ అడ్రస్ ఇచ్చాడేంటి? ఎప్పుడు సార్? 9 నెలల క్రితం. అప్పుడైతే ఉండేవాడు సార్. ఇప్పుడు లేడా? ఎక్కడున్నాడు? ఏమైపోయాడు? కొత్త అడ్రస్ ఉందా? ఇచ్చాడా? మేడం మీరు టెన్షన్ పడకండి, నేను అడుగుతాను కదా. మిస్టర్ శంకర్, మస్తాన్ ఎక్కడయ్యా? ఇల్లు మారిపోయాడా? మస్తాను ట్రైన్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు సార్. అవును మేడం, 4 నెలలు అవుతోంది. రైలు పట్టాలు దాటుతుండగా రైలు వచ్చి గుద్దేసింది మేడం. అతను పోయాకే మేము ఈ ఇంట్లో ఉంటున్నాం. ఈ ఇంటికి నేనే ఓనర్ సార్. అది కాదు, మస్తాన్తో పాటు ఒక చిన్న బాబు ఉండాలి. ఎక్కడా? అవును మేడం, ఎక్కడో దొరికాడట. అమ్మా నాన్న ఎవరో కూడా తెలియదట. తనే పెంచుకునేవాడు, చాలా ఆప్యాయంగా చూసుకునేవాడు. అవును, తనే. ఆ బాబు ఎక్కడా? తెలీదమ్మా. తెలియకుండా ఎలా ఉంటుంది? మేడం, శంకర్ గుర్తు తెచ్చుకుని చెప్పాయా, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు చూసినా బాబుని మస్తాను వదిలేవాడు కాదు, తన వెంటే తిప్పుకునేవాడు. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజు కూడా బాబు మస్తాన్తోనే ఉన్నాడంటారు.
నా నోటితో అనకూడదు గాని బాబు కూడా ఆ యాక్సిడెంట్లోనే పోయాడు అంటారు. No! No! నా బాబుకేం కాలేదు. మస్తాన్ బాడీ నుజ్జు నుజ్జు అవడంతో డీటెయిల్స్ సరిగ్గా తెలియలేదు. అబద్ధం చెప్తున్నా. మేడం తెలియకుండా మాట్లాడుతున్నా. మేడం ఆగండి. నా బాబు చనిపోలేదు. నా బాబుకేమీ కాలేదు. నా బాబు బ్రతికే ఉన్నాడు. మేడం నా మేడం బాబు బ్రతికే ఉన్నాడు. కూల్ డౌన్ మేడం, కూల్ డౌన్. అతను తెలిసింది చెప్పాడు అంతే. లేదు, అతనికేం తెలీదు. నా బాబు బ్రతికే ఉన్నాడు. వాడు చిరంజీవి. వాడు చిరంజీవి. వాడికేం కాదు. వాడికేం కాదు. వాడికేం కాదు. ఏం కాదు. బాబు ఎక్కడున్నావురా? ఏమైపోయావురా? నీకోసం ఈ అమ్మ తల్లడిల్లిపోతుంది. నువ్వు కనబడకపోతే బ్రతకలేదురా, చచ్చిపోతుందిరా. బాబు ఎక్కడున్నావురా? అయ్యో ఎక్కడున్నావురా? ఇలా రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నారేంటి? ఏసీబీ ప్రతాప్ గారు తెలిస్తే ఇంకేమనుందా? బాబు నీకేం కాలేదురా, నువ్వు బ్రతికే ఉన్నావు. మై గాడ్, ఇంతకాలం నాకేదో అనుమానంగా ఉండేది, కానీ రూపకి నిజంగానే పిచ్చెక్కినట్టుంది. పాపం ఎలా ఉండేది, ఎలా అయిపోయింది. బాబు మేడం కూల్ డౌన్ మేడం, ప్లీజ్. సార్ యాక్చువల్గా ఏం జరిగిందంటే, బాబు నీకేం కాదురా, నువ్వు బ్రతికే ఉన్నావు. రూపా, రూపా, రూపా. ప్రతాప్, నా బాబు చనిపోలేదు. నా బాబు బ్రతికే ఉన్నాడు. వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. ఓకే ఓకే, నమ్మొద్దు, వీళ్ళ మాటలు నమ్మొద్దు, సరేనా? రూపా, ఇలా రోడ్డు మీద కూర్చొని అడగటం ఏం బాగాలేదు. నువ్వు ఇంటికెళ్ళు, నేను వెతుకుతాను. No! నా బాబు లేకుండా నేను ఇంటికి వెళ్ళను. వెంటనే నా బాబు నాకు కావాలి. రూపా, వాడు నీ బాబు కాదు, నా బాబు. అలా అనుకుని వెతుకుతాను, ఓకేనా? నిజమా? నిజం రూపా, నమ్మొచ్చా? పూర్తిగా. నిజంగా వెతుకుతావా? ఈ క్షణం నుండి అదే పనిలో ఉంటాను, సరేనా? ముందు నువ్వులే. ఇంకెప్పుడు ఇలా పోలీస్ స్టేషన్లకి రోడ్ల మీద తిరక్కు. నీకేం కావాలన్నా నాకు ఫోన్ చేయి,
ఓకేనా? పద. రూపా, నువ్వు ఇలా రా, ఇక్కడ కూర్చో. ఎస్ఐ సార్. మేడం జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగబెట్టు. ఓకే సార్. నేను చేసింది తప్ప, చేస్తోంది తప్ప, చెయ్యబోయేది తప్ప. పద్మవ్యూహంలో ఇరుక్కున్నట్లుగా ఉంది. బయటపడి దారి తెలియటం లేదు. మృణాల్ని నా వీక్ పాయింట్ పట్టేసింది, బెదిరిస్తోంది. రాజావారికి ఏమీ కాకూడదు. అందుకే మృణాల్ని బెదిరింపులకి తల వంచాల్సి వస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. పిచ్చెక్కుతోంది, కోపం వస్తోంది, భయం వేస్తోంది. నా మీద నాకే జాలేస్తోంది. ఇలాంటి పరిస్థితి పక్క వాళ్లకు కూడా రాకూడదు. మనోహర్, మనోహర్ వస్తున్నాడేంటి? నేను ఇక్కడ ఉన్నానని తెలిసి వస్తున్నాడా, తెలియకొస్తున్నాడా? అయినా ఇప్పుడు అక్కడ ఎందుకు? ముందు మనోహర్ రాకుండా చూడాలి. రాజేశ్వరి, ఇక్కడ కాదు, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి, రండి. రాజేశ్వరి, మిమ్మల్ని యూస్కి వెళ్ళిపోమని చెప్పాను. నేను వెళ్ళనని చెప్పాను. నేను ఇప్పుడు మీతో రానని చెప్పాను కదా. నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తానని చెబుతున్నాను. నేను బ్రతికుండడం మీకు ఇష్టం లేదా? నేను బ్రతికుండడం కష్టంగా ఉంది. ఎవరైనా చూస్తే? నాకేం పర్వాలేదు. నా గురించి ఆలోచించరా? 24 గంటలు నేను చేస్తున్న పని అదే. నేను నీకోసం ఇల్లు వాకిలిని నా వాళ్ళని కూడా వదిలేసి ఇండియా వచ్చాను. నీకోసం పిచ్చాళ్లా వెతుకుతున్నాను. నువ్విక్కడ ఉంటావని ప్రతాప్ ద్వారా తెలిసిందే.
రాజేశ్వరిదేవి నా భార్య అని రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చానని బెదిరించాడు. నేనేం మాట్లాడలేదు. ఇండియా వదిలి వెళ్లిపోమని హెచ్చరించాడు. అలా ఎలా వెళ్తాను? సో అందుకే మీ రాజావారిని కలుసుకుందామని వచ్చాను. ఎందుకలా? ఇద్దరి ప్రాబ్లంకి కారణం ఒక్కరే అని చెప్పడానికి. నా భార్యని తీసుకెళ్లడానికి పర్మిషన్ అడగటానికి. పాపం తగులుతుంది. ఎందుకు? మీ మాటలు వినగానే రాజావారి గుండె ఆగిపోతుంది. ఆయన హార్ట్ పేషెంట్, కుప్పకూలిపోతారు. హలో, మరి నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదిలా? ఆ విషయం నేను చూసుకుంటాను. నా బాధ్యత నేను మర్చిపోలేదు. అలాంటప్పుడు ఎందుకు పారిపోయావు? నేను పారిపోలేదు. అలాంటి ఉద్దేశమే ఉండుంటే నేను మళ్ళీ మీకు కనిపించేదాన్నే కాదు. ప్లీజ్, రాజావారు చూస్తే బాగుండదు. వెళ్ళిపోండి. ప్లీజ్, నా మాట వినండి. వెళ్ళిపోండి. నీ కారణంగా రాజావారికి ఏదైనా జరిగితే క్షమించను. ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. బెటర్ మైండ్. రెచ్చగొట్టద్దు. మంచిగా చెప్తే వినాలి. వెళ్తారా లేదా? మనోహర్ లాగున్నారే. మనోహర్ గారు, అదేంటి మనోహర్ గారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్తున్నారు? అయినా ఇక్కడి దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్తున్నారేంటి? అంటే ఇక్కడి దాకా రాగానే ప్రతాప్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఓ అవునా? ఏమంటున్నారు? అర్జెంటుగా కలవమన్నారు. ఎందుకట? ఏముంటుంది, మళ్ళీ మా ఆవిడ గురించి ఏదో ఎంక్వైరీ, అంతే. నిరాశపడకండి మనోహర్ గారు, మీ ఆవిడ తప్పకుండా మీ దగ్గరికి వస్తారు.
మీరన్నారంటే అది తప్పకుండా నిజమవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఇన్ఫాక్ట్ మేమే దగ్గరుండి మీ ఇద్దరిని కలుపుతాం. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కావాల్సింది కూడా అదే. లోపలికి రండి మనోహర్ గారు. ముందాకా వచ్చి వెళ్ళడం బాలేదు. రండి, కాసేపు కూర్చుని వెళ్తురు ప్లీజ్. రాజావారు మృణాలే